వెల్కమ్ బ్యాక్. కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుమంత్ డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడన్న ఆరోపణలపై సుమంత్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుమంత్ డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. అయితే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ అయిన సుమంత్ పై ఇప్పటికే జూబ్లీస్ పిఎస్లోనే హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తిని 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా అతనిని చిత్రహింసలు చేసిన నేపథ్యంలోనే ఇటు అతను ఏదైతే జూబ్లీస్ పోలీసులు అయితే ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఇటు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ అయిన సుమంత్ పై ఇప్పటికే హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే సుమంత్ డ్రైవర్ని ఏదైతే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారో, అయితే తెల్లాపూర్లోని సుమంత్ నివాసం ఎదుట అతని డ్రైవర్ని ఏదైతే జూబ్లీస్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఈ సుమంత్ పై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఓఎస్డీ పదవి నుంచి సుమంత్ని అయితే తప్పించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏదైతే ఇటు అతను వసూలు చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలోనే గతంలో పోలీసులు కూడా ఇటు సుమంత్ని అరెస్ట్ చేసిన సమయంలోనే కొండా సురేఖ ఫ్యామిలీ కూడా అతనికి చాలా అండదండలుగా ఉండి అతను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై కూడా చాలా వాగ్వాదం అయితే దిగారు. అయితే మొన్న ఏదైతే ఈ గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తిని సుమంత్ ఏదైతే తన డెన్కి పిలిపించుకొని 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటు సుమంత్ కూడా ఏదైతే ఆ డబ్బులు ఇవ్వడానికైతే నిరాకరించారు. అయితే తన దగ్గర ఉన్న మనుషులతోని ఇనపరాడ్లతోని ఏదైతే గొంగిడి హరికృష్ణపై తీవ్రంగా దాడి అయితే చేయడం జరిగింది. అయితే ఆ దాడి అనంతరం కూడా ఇటు అతను జూబ్లీస్ పోలీసులు ఆశ్రయించిన నేపథ్యంలోనే ఇటు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ అయిన సుమంత్ పై హత్యాయత్నం కేసు అయితే నమోదు చేశారు. అయితే అతన్ని పట్టుకునేందుకు కొన్ని బృందాలుగా పోలీసులు కూడా ఏర్పడ్డారు. అయితే ఈరోజు తెల్లాపూర్లోని సుమంత్ డ్రైవర్ని అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అతన్ని ఏదైతే పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారో, ఇటు సుమంత్ ఎక్కడున్నాడు, అలాగే ఈ గొంగిడి హరికృష్ణని ఏ విధంగా ట్రాప్ చేశారు, అతని 10 కోట్లు ఏ విధంగా డిమాండ్ చేశారు అనే దానిపై ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా గతంలో కూడా సుమంత్ పై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇలాంటి వసూలు చేస్తున్నాడు అనే నేపథ్యంలోనే అతనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఓఎస్టీ పదవి నుంచి ఆయన అయితే తప్పించింది. అయినా సరే ఇటు సుమంత్ విచ్చలవిడిగా ఇటు ఏదైతే వ్యక్తుల్ని అంటే కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటూ కూడా పెద్దలు అండదండలతోని ఏదైతే డబ్బులు వసూలు చేసే క్రమం అయితే పెట్టుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో గొంగిడి హరికృష్ణ అనే ఒక వ్యక్తిని కూడా జూబ్లీస్ ప్రాంతంలో తన డెన్కి పిలుచుకొని మరి అతన్ని 10 కోట్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం, అలాగే అతను ఇవ్వకపోవడంతో అతనిపై తీవ్రంగా గాయపరిచి అతన్ని శారీరకంగా హింసించడంతో పాటు అతన్ని చంపేందుకు అయితే ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జూబ్లీస్ పోలీసులు కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. ఇదే కేసులోని ప్రస్తుతం సుమంత్ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అతను అయితే ప్రశ్నిస్తున్నారనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.